మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో విశ్వనాథ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో 6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా గ్రహించాలని, భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మహానందిలో పందులను సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు ఫంగింగ్ చేయించాలని ఎంపీడీఓ ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే మాత్రలను పంపిణీ చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఉత్సవాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు ఆదేశించారు. భక్తులను దాతలు ఉచితంగా అందించే మజ్జిగ, త్రాగునీటిని ప్యాకెట్ల రూపంలో అందించాలని సూచించారు. మనకు ఆ రోజు మాక్సిమం ఎంతమంది భక్తులు మనకు దర్శనానికి రావచ్చని మీ అంచనా ఉంటుంది? 70,000 మంది దర్శనాలకు ఏర్పాటు చేయాలంటే మనకు ఆ క్యూ లైన్లు కానీ ఆ మేనేజ్మెంట్ చేయడానికి మనకు ఎంతసేపు దర్శనం పడితే 70,000 మందికి మనం దర్శనం కల్పించవచ్చు, కొంత ఉన్నంతలో ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకునేలాగా చేయాలంటే దానికి సంబంధించి మనకు గుడిలో ఆ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది సరిగా చూడాలి. అక్కడ భక్తుల్ని కూడా అంటే కొంచెం వెంటనే తోసేలాగా కాకుండా కొంచెం స్పీడ్ గా దర్శనం చేయించడానికి ముందు నుంచే కొంత చేసే ఏర్పాటు చేసుకుంటే తప్ప 70,000 మందికి మనం అంత రద్దీని తక్కువ. ఏదేమైనప్పటికీ కూడా మనకు మ్యాక్సిమం టైం 1 అవర్ పడుతుందా దర్శనానికి? అది మ్యాక్సిమం టైం ఏదైతే 1 అవర్ ఉందో 1 అవర్ మనం అట్లాగే మనకు మ్యాక్సిమం దర్శనం కంప్లీట్ చేసుకొని వెంటనే మొత్తం క్యూ లైన్లు కొంచెం మెయిన్ బయట కార్యక్రమాల కన్నా కూడా ప్రజలు భక్తులందరూ కూడా దర్శనం కోసమే ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి దర్శనాన్ని వాళ్ళకి కొంత ఆహ్లాదంగా సుఖవంతంగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు మీరు చేయగలిగితే మిగతావన్నీ కూడా సెకండరీ అవుతాయి. చేయగలుగుతారా లేదా? దానికి వాళ్ళు ఏదైనా ప్రిపరేషన్ క్యాన్సర్స్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు టెంపుల్ వారు సపోర్ట్ చేస్తారు. మీరైతే ఖచ్చితంగా పంతులు ఆ రోజు లేకుండా చేయగలరు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే అడిషనల్ లోడ్ కావాలి, అడిషనల్ దానికి టెంపరీ సర్వీస్ కు డబ్బులు కడతారు సార్. వాళ్ళు ఎంత లోడ్ ఉంటే దానికి క్యాబినెట్ చేసి ఇస్తాం దర్శనానికి. సో కొంత మనము గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం విజిల్ లాగా వేస్తే వేరే వాళ్ళకి అవకాశం కల్పించండి అని చెప్పి కొంత మంచిగా కొంచెం వెంటనే పంపించేలాగా ఉండేలాగా కొంతమందిని మనకు 2 మెంబర్స్ పెట్టగలిగితే అటువైపు ఇటువైపు లేదు సార్. 1+4 పెట్టాను సార్ ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ల తరఫున హెడ్లకి తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫస్ట్ సమావేశం. ఇందులో మీకు ఏ పనులు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి మీకు కాస్ట్ ఎస్టిమేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు రెడీ చేసుకోగలిగితే ఈఓ గారితో మాట్లాడి ఏ డిపార్ట్మెంట్ కి ఏ కోఆపరేషన్ కావాలా, ఏ మెటీరియల్ ఇవ్వాలనేది ఏ పాయింట్ దగ్గర అనేది నెక్స్ట్ మీటింగ్ లో స్పెసిఫిక్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒకసారి మనం అందరం కూడా మహానందిలో పర్యటించి ఏర్పాట్ల పైన ఏ శాఖల పైన జరిగేటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇంకొకసారి తనిఖీ చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకపోకుండా మనందరం కలిసి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏదైతే తర్వాత కళ్యాణోత్సవం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో శివరాత్రిని ఘనంగా జరిగేలాగా చూసి భక్తులకి ఒక మధురానుభూతిని అందించాలనే ఉద్దేశం చేత అందరం సమన్వయంతో పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ హాజరైన ధన్యవాదాలు. సెకండ్ మీటింగ్ కూడా మీ రిపోర్ట్స్ తో రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2025 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారి అధ్యక్షతన మహాశివరాత్రి గురించి మొట్టమొదటి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. బ్రహ్మోత్సవాలు 1వ తారీఖుతో ముగుస్తాయి కాబట్టి 26వ తారీఖు నాడు మహాశివరాత్రి, 27వ తారీఖు నాడు కళ్యాణోత్సవం.